అట్లు వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ అట్లని ఇలా గుమ్మడాకులో పెట్టాలన్నమాట. మా అత్తయ్య ఇక్కడ అదే ఆకులు తుడిచి పెడుతున్నారు నీట్ గా వాష్ చేసి. ఫస్ట్ అయితే కింద ఒక ఆకు వేసి దానిపైన 11 అట్లు పేర్చి దాన్ని మళ్ళీ సేమ్ ఆకుతో కవర్ చేయాలన్నమాట. ఇక్కడ ఆంటీ పెడుతున్నారు కదా, అలా ఎన్ని వాయినాలు ఉంటే అన్ని సెట్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు 45 మెంబర్స్ పేరెంటాలు ఉంటే 45 సెట్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్పింగ్ లో చూపిస్తా. అండ్ మా నలుగురివి ఏంటి అంటే ఎవరివి వాళ్లే తినాలి. ఐ మీన్ ఎవరు వేసుకున్నట్లు వాళ్లే తినాలి. అందుకని కలిసిపోకుండా ఉండడం కోసం పేర్లు రాసుకుంటున్నాము. ఇక్కడ నేను దీపు అని రాసుకుని అన్ని వాయినాలు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకుంటాను. ఒక రూమ్ లో నీట్ గా మ్యాట్స్ వేసేసి పైన క్లీన్ క్లాత్ వేసి దానిపైన అయితే ప్లేస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా అప్పటికి కొన్నే అయ్యాయి. అటు సైడ్ పెట్టినవైతే పేరెంటాల వాయినాలు, మా నలుగురివి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాము సెపరేట్ గా. అండ్ అందరం పేర్లు రాసి పెట్టుకున్నాము. మేం పూజలో ఉన్నా కూడా తీసి ఇచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, నేను ముద్దలు తీసుకునే వీడియోలో ముద్దలు అడుక్కోవడం అన్నాను. నేను అది ఫన్ వేలో అన్నాను, కానీ ఎంత మంది కమెంట్ చేస్తున్నారో అసలు అడుక్కోవడం ఏంటి అని చెప్పి. సో ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను, అది ఫన్ వేలో చెప్పాను. ఈ హడావిడంతా అయిపోయింది కదా. నెక్స్ట్ షార్ట్స్ లో పూజ ఎలా చేసుకున్నాం అదంతా పెడతాను. మీరైతే లైక్ కొట్టేయండి.